వెంకటగాడు వచ్చాడు రా. రే ఎలా ఉన్నావురా? రే ఎంతకాలం ఇంతరా? బాగున్నావా? పదండ్రా, ఇంకా ఆలోచిస్తారేంటి? ఏమైతే అదైంది. ఓ ట్యాంకర్ పెట్రోల్ తీసుకెళ్లి ఇల్లంతా తగలెట్టి మరీ శైలజని తీసుకొద్దాం. బుద్ధి లేకుండా మాట్లాడుకో. వాడు ఏమన్నా కాన్కిస్కా కొట్టంగా అనుకుంటావా? మొత్తం తెలంగాణలోనే పవర్ఫుల్ రా వాడు. అదే మన బలం. మనం ఇంత ధైర్యంగా శైలును విడిపించి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను వాడు ఊహించడు. అలాగని దూకుడికి వెళ్ళడం కరెక్ట్ కాదు. పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. ఈ రాత్రికే శైలును విడిపించాలి. భద్రా, నా మాటిను. ఆ పిల్ల అన్నమే తింటాం లేదు. నిన్ను పెండ్లి ఎందుకు చేసుకుంటుంది? కాపరమెట్లా చేస్తుందిరా? పది నెలల నుండి లంకలో ఉంచింది, నేటికి నా కోరిక సిద్ధించలేదే. వద్దు, కాళ్ళకు పారాణి రాసుకో, ఎర్రగా బాగుంటుంది. చేతికి గోరింటాకు పెట్టుకో, ఎర్రగా ఇంకా బాగుంటుంది. చేతికి రక్తం పూసుకోవద్దు, బాగుండదు. నిన్నీ పాటికి ఏదైనా చేసుండేవాడిని. ఆడదాని ఉసిరు పోసుకోవద్దని ఊపిరిపోయే ముందు మయ్య చెప్పిండు. అందుకనే నిన్నేం చేయలే, కానీ పెండ్లి మాత్రం చేసుకుంటా. నువ్వంటే నాకు ఇష్టం లేదు. మరెవరంటే ఇష్టం? వదిలేసి పారిపోయిన వెంకటగాడు అంటే ఇష్టమా? వాడి గురించి ఎందుకే అంతలా ఆలోచిస్తావు? నువ్వు చీ అన్నా తూ అన్నా తుడి చేసుకుంటుంది నేను. నా గురించి ఆలోచించవే. మనసు మార్చుకో. మనసు మార్చుకోవాల్సింది నేను కాదు, నువ్వు. నువ్వెన్నన్నా కోపం అనిపించలే, ఇంకా మోసు పెరిగిపోతుంది. ఏముందే మీ ఆడాళ్ళలో? కింగు లాంటి మగాన్ని కూడా కొంగుని కట్టేసుకుంటారు. ఇంకా నా వల్ల కాదు, రేపే నిన్ను పెళ్లి చేసుకుంటా. ఏంది గట్లా చూస్తున్నావు? పీట్ల మీద కూర్చునేంత వరకు నీకు టైం ఇస్తున్నా. మనసు మార్చుకోనీకి కాదు, చీర మార్చుకోనీకి. అది జన్మలో జరగదు. జరిగిద్ది. జరగదు. వినపడ్డం లేదా మీ ఇంటి రామాయణం? సీతను ఎత్తుకొచ్చిన రావణాసురుడి గతి ఏమైందో తెలుసుకో, కళ్ళు తెరుచుకో. రావణ కాచుకుందిరా, యుద్ధం. మార్చండ్రా కదా. నువ్వే కదా రాముడివి. సీత మెళ్ళ తాళి తీసి రావణాసుడికి వాడు కడతాడు. మధ్యాహ్నం పోయిందా? సీత మెళ్ళ తాళి రాముడు తీయటమేందిరా? నువ్వు తాళిది. అపచారం సార్, తప్పైపోతుంది సార్. చూసినావరా, కరెంటు పోయినది. అపశకునవరా? అపశకున తొక్క. ఏమైందో చూడండి రా. రాముడు వచ్చాడేమో. అన్నా ఇటు రారా. వస్తున్నావనా? ఎటు పోయిండ్రా? రాలేదన్నా. ఆ ఫీజులు గట్రా చెక్ చేసిండ్రా? చేసావన్నా? ఆ ట్రాన్స్ఫర్ పోయి చూడరా. జరా జల్దీ చేయరా. అట్లనేనా? గిడ కనెక్షన్ తీసేసిందిరా భయ్. అంజయ్ తీసుకుపోయి భద్రన గదిలో పెడదాం.
గిరి అన్న ఈ లాంతర్ తీసుకెళ్ళి అమ్మాయి గదిలో పెట్టు. అట్లనే అన్న.
అందరూ సేఫే కదా, పదండి పదండి. శైలం తీసుకుని పారిపోండి. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనపడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం.